శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం కంపనాధికరణంలో భాగం 2గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో ఒక ప్రాణం నుండి ఆవిర్భవించి ప్రాణం నుండి ఈ జగత్తంతా కూడా చెలిస్తుందని చెప్పటం వల్ల ఇత్యాది వాక్యం వల్ల ప్రాణం అనేది ఒక వజ్రమా, వాయువా, లేక పరమేశ్వరుడా అని భయహేతు అని చెప్పడం చేత కూడా ఇది వజ్రం కావచ్చు, లేదా చెలింప చేయడం వల్ల వాయువు కావచ్చు, దీన్ని తెలుసుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పబడింది. కాబట్టి అందుచేత ఈ ప్రాణం ఈశ్వరుడే ఉంటాడా, అంతర్యామగా ఉండటం వల్ల భయానికి కారణభూతుడు కాబట్టి సర్వవిధములైన శక్తులు కలవాడవటం వల్ల కూడా జగత్ అంతనే చెల్లింప చేస్తాడని అంది. ఇది ఏమిటి అని క్వశ్చన్ మాట. ఇక్కడ నిన్న అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ భాగం మొదలు పెడుతున్నాం. కంపనాదితి, కంపనాత్ సమస్తము కంపింప చేయబడుచున్నది అని చెప్పడం చేత ప్రాణం బ్రహ్మయే అని సూత్రార్థం. ఈ సమస్తం అవసిత ఇది ప్రాసంగికమైన అధికారాన్ని గూర్చిన విచారం పూర్తయింది. ఇప్పుడు ప్రకృతమైన ఉపనిషద్ వాక్యార్థ విచారణను నడిపిస్తాం. యదిదం భవంతి అనే వాక్యం ఏజ్రు కంపనే అనే ధాతువు యొక్క అర్థాన్ని అనుసరించి ఇక్కడ గ్రహించబడింది. అనగా సూత్రంలో కంపనాత్ అని అన్నా కంపన శబ్ద ఘటిత వాక్యం లేకపోవడం చేత ఏజ్రు ధాతు ఘటితమైన ఈ వాక్యం తీసుకునబడిందని అర్థం. ప్రాణం నుండి పుట్టిన ఈ జగత్తంతా ఆ ప్రాణం బ్రహ్మ అలా ఉండగా కదులుతున్నది, అనగా ఆ బ్రహ్మ ఎందే కదులుతున్నది. ఈ బ్రహ్మ పైకి ఎత్తబడిన వజ్రం వలె చాలా భయంకరమైనది. దీన్ని తెలుసుకున్న వారు మరణరహితులవుతారు అని వాక్యానికి అర్థం. ఈ జగత్తంతా ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉండి స్పందిస్తున్నది. వజ్రం అనే ఒక భయ కారణమైనది ఎత్తబడి ఉన్నది. దానిని తెలుసుకునడం వల్ల అమృతత్వం లభిస్తుంది అని ఈ వాక్యంలో వినబడుతున్నది. ఈ ప్రాణం అంటే ఏమిటో, భయంకరమైన ఆ వజ్రం ఏమిటో స్పష్టంగా తెలియకపోవడం చేత విచారణ చేయగా ప్రసిద్ధిని బట్టి శరీరంలో 5 విధాలుగా ఉండే వాయువే ప్రాణం అని తోస్తున్నది. ప్రసిద్ధినే బట్టి వజ్రం అంటే కూడా పిడుగని తెలుస్తుంది. ఇదంతా వాయు యొక్క మహాత్మయే చెప్పబడుతున్నది. ఎట్లు ఈ ప్రపంచం అంతా పంచవృత్తి అయిన ప్రాణం అనే పేరుగల వాయువునందే ప్రతిష్ఠితమై స్పందిస్తున్నది. వాయువుల వల్లనే భయంకరమైన గొప్ప వజ్రం ఎత్తబడుచున్నది. వాయువే పర్జనుడుగా మారితే మెరుపులు, మేఘాలు, వర్షం, పిడుగులు ఏర్పడతాయని అంటారు. అలాంటి వాయువును తెలుసుకోవడం వల్లనే ఈ అమృతత్వం లభిస్తుంది. వాయువేద విశేష రూపాలన్నీ వాయువే, సామాన్య రూపాలన్నీ వాయువే. ఈ విషయం తెలుసుకున్నవాడు అపమృత్యు భయాన్ని జయిస్తాడు అను మరొక స్థితి కూడా ప్రాణ జ్ఞానం వల్ల అమృతత్వం లభిస్తుందని చెబుతున్నది. అందువల్ల ఇక్కడ వాయువే నే గ్రహించాలి. వివరణ. ప్రాసంగికాలైన దేవతాధికరణ అపశూద్రాధికరణాలకు పూర్వం ఉన్న ప్రమితాధికరణంతో ఈ అధికరణానికి సంగతి చూసుకోవాలి. ప్రాసంగికాది కరణాలతో కూడా చూడనవసరం లేదు. ప్రమితాధికరణంలో అంగుష్ట వాక్యంలో జీవుని అనువదించడం బ్రహ్మతో జీవుని ఐక్యాన్ని తెలుసుకునడం కొరకు అని చెప్పబడింది. ఆ విధంగా ఇక్కడ ప్రాణంగా కల్పించబడిన దానికి ఐక్యం కుదరదు కాన ప్రాణానువాదం ప్రాణజీవుల ఐక్యాన్ని చెప్పడం కోసం చేయబడిందని చెప్పడం కుదరదు. అందుచేత ఈ వాక్యం ప్రాణోపాసననే బోధిస్తున్నదని ఆ అధికరణంతో దీనికి ప్రత్యుదాహరణ సంగతి అని చెప్తున్నాడు. వివరంగా చెప్పుకున్నాం ఒకసారి. ఇక్కడ వివరణ సమస్తాన్ని కంపింపచేస్తుంది కాబట్టి అది ప్రాణం అనేది బ్రహ్మమే అని చెప్తున్నారు. ఇక్కడ కంపనాత్ అంటే ఇక్కడ ఒక అధికారాన్ని గురించి విచారం పూర్తయింది. ఇప్పుడు ఉపనిషద్వాక్యార్థాన్ని గురించి వివరచారణ నడిపిస్తున్నాము. అంటే ఉపనిషత్తులు ఏం చెప్పారు దాని గురించి చెప్పుకుంటున్నామని. ఇక్కడ ఒక ధాతువు యొక్క అర్థాన్ని అనుసరించి ఇక్కడ గ్రహించబడింది. అంటే కంపనాత్ అని ఉన్నా కూడా కంపన శబ్ద ఘటిత అంటే అక్కడ వాక్యం గురించి లేకపోవడం చేత ఈ వాక్యం తీసుకునిబడిందని అర్థం. ప్రాణం నుండి పుట్టిన ఈ జగత్తంతా కూడా ఆ ప్రాణం అంటే బ్రహ్మ అలా ఉండగా కదులుతుందని,
అనగా ఆ బ్రహ్మ ఎందే కదులుతున్నది అని ఆ బ్రహ్మపైకి ఎత్తపడిన ఒక వజ్రం వల్లే చాలా భయంకరమైనదని, దీన్ని తెలుసుకున్న వారు మరణరహితులవుతారని అనే వాక్యానికి అర్థం. ఈ జగత్తంతా ప్రాణాన్ని ఆశయించుకుని ఉండి స్పందిస్తుందని, వజ్రం అనే ఒక భయకారణమైనది ఎత్తబడి ఉందని, అది తెలుసుకోవడం వల్ల అమృతత్వం లభిస్తుందని ఈ వాక్యంలో వినబడుతుంది కదా. ఇదంతా సిద్ధ విద్యే. ప్రాణాన్ని ప్రాణాపానం సమాయుక్తం చేస్తే అమృతం మనకి లోపలికి వస్తుంది కదా తాలువుల్లోంచి. ఈ ప్రాణం అంటే ఏమిటో భయంకరమైన ఆ వజ్రం ఏదో స్పష్టంగా తెలియకపోవడం చేత విచారణ చేయగా ఒక ప్రసిద్ధిని బట్టి శరీరంలో 5 విధాలుగా ఉండేవి వాయువే ప్రాణం అని తోస్తున్నది. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన అని 5 వాయువులుగా ఉంటది కదా. ఈ ప్రసిద్ధిని బట్టి వజ్రం అంటే కూడా పిడుగని తెలుస్తుంది. కాబట్టి ఇదంతా వాయువు యొక్క మహత్వమే చెప్పబడుతుంది అన్నమాట. మన వాయువు వల్లే మనం పరమాత్మను చేరుకోగలం. వాయు సాధన చేయటం వల్ల ఆ స్థిరత్వం ఏర్పడుతుంది. వాయువు చలనం జరిగితే మనస్సు చలనం జరుగుతుంది కదా. ఈ ప్రపంచం అంతా కూడా ఒక పంచవృత్తి అయిన ప్రాణం అనే పేరు గల వాయువు నుండే ఒక ప్రతిష్టమై స్పందిస్తుంది. ఇక్కడ వాయువు వల్లనే భయంకరమైన గొప్ప వజ్రం ఎత్తబడుచున్నదని, వాయువే పర్జన్యుడిగా మారితే మెరుపులు, మేఘాలు, వర్షం, పిడుగులు ఏర్పడతాయని అంటారు కదా. ఆ వాయువు కదిలితేనే కదా మెరుపులు వస్తాయి, మేఘాలు, వర్షం ఏర్పడతాయని అంటారు కదా. అలాంటి వాయువు గురించి తెలుసుకోవడం వల్ల ఈ అమృతత్వం లభిస్తుందని, అన్నిటికీ వాయువే కారణం కాబట్టి దాని గురించి పూర్తిగా వివరణ తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందని చెప్పారు. ఇక్కడ విశేష రూపాలన్నీ కూడా దాని గురించి చెప్పిందంతా వాయువే అని, సామాన్య రూపాలన్నీ కూడా వాయువే అని, విశేష రూపం వాయువే, సామాన్య రూపం వాయువే అని, ఈ విషయం తెలుసుకున్నవాడు అపమృత్యు భయాన్ని జయిస్తాడని, ఇలా తెలుసుకున్నవాడు ఇంకా మృత్యు భయాన్ని పోగొట్టుకుంటాడని, ఇక మరొక శృతి కూడా ప్రాణజ్ఞానం వల్ల అమృతత్వం లభిస్తుందని చెప్తుంది. కాబట్టి అందువల్ల ఇక్కడ వాయువునే గ్రహించాలని అంటున్నారు దానికి అని చెప్పారు. దానికి మళ్ళీ వివరంగా కూడా ఇంకా చెప్తున్నారు. ఇక్కడ దేవతాధికరణంలోను అపశోద్రాది అధికరణంలో కూడా పూర్వం ఒక ప్రమితాధికరణంలో ఈ అధికరణానికి ఒక సంగతి పోల్చుకుని చెప్తున్నారు అనమాట. ఈ ప్రాసంగాధికరణాల్లో కూడా చూడనవసరం లేదు. ఇది ప్రమితాధికరణంలో కూడా ఒక అంగుష్ట వాక్యంలో జీవుని ఒక అంగుష్ట మాత్రంగా ఉన్నాడని జీవుని అనువదించడం చేత ఒక బ్రహ్మతో జీవుని ఐక్యాన్ని తెలుసుకునడం కొరకు అని చెప్పబడింది కదా. ఈ విధంగానే ఇక్కడ ప్రాణంగా కల్పించిన దాన్ని ఒక ఐక్యం కుదరదు. కాబట్టి ప్రాణానువాదం అంటే ఒక ప్రాణాపాన సమాయుక్తం చేయడానికి ఒక ఆ వాదం దాని గురించి ప్రాణజీవుల ఐక్యాన్ని చెప్పడం కోసం చేయబడిందని చెప్పడం కుదరదు. కాబట్టి అందుచేత ఈ వాక్యం ప్రాణ ఉపాసననే బోధిస్తుందని ఆ అధికరణలో దీనికి ఒక ప్రత్యంగా ఒక ఉదాహరణగా చెప్పారన్నమాట. మన ప్రాణోపాసన చేస్తే మనకి అమృతత్వం సిద్ధిస్తుందని మనకి దీని గురించి వివరంగా చెప్పారన్నమాట. ఇంకొక పేజీ ఉంది, రేపొద్దుట అయిపోద్ది, చిన్నదే అయినా కానీ మనకు ప్రాణం వల్ల ఉపాసన చేస్తేనే మనము అమృతత్వాన్ని సిద్ధించుకుని పరబ్రహ్మని అంగుష్ట మాత్రమైన పరబ్రహ్మని చూడగలన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కంపనాధికరంలో భాగం 2గా చెప్పుకున్నాం.